మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లా సిహోనియాలో ఉన్న కాకన్మఠ్ శివాలయం 11వ శతాబ్దానికి చెందిన ఒక పురాతన, శిథిలమైన అద్భుత కట్టడం. కచ్చపఘాట వంశానికి చెందిన కీర్తిరాజు తన రాణి కాకనవతి కోరిక మేరకు శివుని కోసం ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆశ్చర్యకరమైన నిర్మాణ శైలితో కూడిన ఈ ఆలయం భూతాలచే రాత్రికి రాత్రే నిర్మితమైందని స్థానిక పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో కీర్తిరాజు నిర్మించారు. రాణి కాకనవతి పేరు మీదుగా దీనికి కాకన్మఠ్ అనే పేరు వచ్చింది. ఈ దేవాలయం గ్వాలియర్ నుండి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఎటువంటి సిమెంట్ లేదా సున్నం వంటి పదార్థాలను ఉపయోగించకుండా రాళ్లను ఒకదానిపై ఒకటి అమర్చి నిర్మించారు. ప్రస్తుతం ఈ ఆలయం శిథిలావస్థలో ఉన్నప్పటికీ దాని గంభీరత ఏమాత్రం తగ్గలేదు. కాలక్రమేణా భూకంపాలు, ఇతర కారణాల వల్ల ఆలయ ప్రాంగణం దెబ్బతింది. చాలామంది స్థానికుల నమ్మే కథనం ప్రకారం ఈ ఆలయాన్ని దయ్యాలు రాత్రికి రాత్రే నిర్మించాయని చెబుతారు. ఒక రాణి కోసం అవి ఈ అద్భుత కట్టడాన్ని ఒకే రాత్రిలో పూర్తి చేశాయని నమ్మకం. చుట్టుపక్కల ఎలాంటి వసతులు లేని ప్రదేశంలో ఇంత భారీ నిర్మాణం ఉండటం ఇక్కడ ప్రత్యేకత.